ఈ రోజు వచ్చేసరికి డేట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది వాటర్ ఫాల్ మెథడాలజీ. సో వాట్ ఈస్ మీన్ బై వాటర్ ఫాల్ మెథడాలజీ? సో ఇది చాలా ఈజీ అండి ఈ మెథడాలజీ గురించి తెలుసుకోవడం. ఓకే. సో వాటర్ ఫాల్ మెథడాలజీ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మెథడాలజీ అని చెప్పుకోవచ్చు ఒక మాటగా అనుకుంటే. లేదు అనుకుంటే వాటర్ ఫాల్ మెథడాలజీ ఇస్ ది ఫస్ట్ ప్రాసెస్ మోడల్. అంటే ఏంటి? ఐటీ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేస్తున్నప్పటి నుంచి వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది అన్ని యూజ్ చేశారు అనుకోవచ్చు. ఓకేనా? వాటర్ ఫాల్ మెథడాలజీ ఈస్ ది ఫస్ట్ ప్రాసెస్ మోడల్ లేదంటే ఫస్ట్ మోడల్. ఫస్ట్ మోడల్ హ్యాస్ బీన్ ఇంట్రొడ్యూస్. ఓకేనా? వాటర్ ఫాల్ మెథడాలజీ ఇస్ ది ఫస్ట్ ప్రాసెస్ మోడల్ టు బి ఇంట్రొడ్యూస్. వాటర్ ఫాల్ మెథడాలజీని ఎలా ఇంకా ఏముంటాయి అనుకుంటే, అండ్ వాటర్ ఫాల్ ఎలా ఉంటుందండి మనకి? లీన్ గా. ఒక ఫ్లో ఎలా ఉంటుందండి? ఒక లీన్ గా పడుతుంది. అంటే ఎక్కడి నుంచి ఒక పై నుంచి స్టార్ట్ అయ్యి కిందకి ఎండ్. అవునా? సో అలాగే దీనికి ఎలా డిస్క్రైబ్ చేశారు అంటే ఇట్ ది ప్రాజెక్ట్. ఓకే. ఇన్ వాటర్ ఫాల్ మెథడాలజీ ది project will flow in a linear flow. ఓకేనా? ది ప్రాజెక్ట్ విల్ ఫ్లో ఇన్ ఏ లీనియర్ ఫ్లో. లీనియర్ ఫ్లో అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్, దాన్ని లీనియర్ అంట. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనకి వాటర్ ఫాల్ మెథడాలజీ రన్ అవ్వాలి అంటే కనుక ఎలా రన్ అవుతుందండి? ఎలా ఉంటుందంటే బేస్డ్ అపాన్ ది ప్రాజెక్ట్ విల్ బి రన్. ఓకేనా? వాట్ ఆర్ ది ప్రాజెక్ట్స్, మనకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి వాటర్ ఫాల్ లో రన్ అవ్వాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ ప్రాసెస్ దట్ ఈస్ కాల్డ్ as SDLC. SDLC is nothing but software development life cycle. ఓకేనా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఇవి చాలా మంచి కీ పాయింట్స్ అండి. ఓకేనా? ఇట్ ఈస్ ది ఫస్ట్ ప్రాసెస్ మోడల్ టు బి ఇంట్రడ్యూస్ అండ్ వాటర్ ఫాల్ మోడల్ ఈజీ టు అండర్స్టాండ్. అది కూడా ఒక పాయింట్ అండి, కీ పాయింట్ అన్నమాట. దిస్ ప్రాసెస్ ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకేనా? దిస్ ప్రాసెస్ ఇస్ ఈజీ టు అండర్స్టాండ్. ఓకే. అండ్ ఈ ప్రాసెస్ లో మనం వర్క్ చేయాలి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఎస్డిఎల్సి అంటే. ఎస్డిఎల్సి అనేది బేస్డ్ అపాన్ ది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో మనం వర్క్ చేస్తాం. ఓకేనా? ఎనీ డౌట్స్ అప్ టు హియర్ అండి? ఆరిఫ్, సారీ, రాజీ, No, bro, clear, bro. క్లియర్. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ మొత్తాన్ని నేను ఒక డయాగ్రమాటిక్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పెయింట్ లో తీసుకుందామండి. సో ఫస్ట్లీ మనము ఎస్డిఎల్సి గురించి తెలుసుకుందాం. ఓకే. ఎస్డిఎల్సి అంటే ఏమన్నానండి? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అన్నాం. అవునా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే. ఇది ఒక ప్రాసెస్ అన్నాను కదా. ఈ ప్రాసెస్ లో మనకి ఏమేం జరుగుతుంది అంటే ఇన్ దిస్ ప్రాసెస్, ఈ ఎస్డిఎల్సి అనే ప్రాసెస్ లో మనకి 6 ఫేసెస్ ఉన్నాయి. అంటే ప్రక్రియ అంటాం కదా, సో అలాంటిది అనుకోండి. 6 ఫేసెస్ ఉన్నాయి. ప్రక్రియ అంటే ఏంటండి? జస్ట్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా కుక్ చేస్తున్నారు. ఓకేనా? ఒక చికెన్ కర్రీ చేస్తున్నారు. ఓకే.
ఇంట్లో చికెన్ కర్రీ కుక్ చేస్తున్నారు అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా! ఎలా పడితే అలా కుక్ చేసేయరు కదా! ఎలా పడితే అలాగా ఏ గిన్నెలో పడితే ఆ గిన్నెలో కుక్ చేయరు కదా! ఏం చేస్తారండి? దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్, దానికి కావాల్సిన యుటెన్సిల్స్ అది ఆ పాత్రలంటారు కదా! అవి అండ్ యుటెన్సిల్స్ అవి ఆహ్, గరిట ఉంటాయి కదా! హ్యాండ్ అవన్నీ నీట్‌గా సారీ అండి కొంచెం నాకు ఆ కుకింగ్ మీద కొంచెం ఐడియా లేదు. కానీ నేను నెమ్మదిగా చెప్తాను. ట్రై చేస్తాను. ఓకే. సో, అవన్నీ ఓకే. ఏం చేస్తానంటే హ్మ్. నీట్‌గా పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకొని ఏం చేస్తారండి? వాష్ చేసుకున్న ఆ యుటెన్సిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ పాత్రలు ఓకేనా? మట్టి అయితే మట్టి లేదంటే స్టీల్‌యి లేదంటే రాగియి ఏవున్నాయో వాటిని అక్కడ పెట్టుకొని ఆ గ్యాస్ మీద మనం కుక్ చేసుకోవాలి. ఫస్ట్ టైమ్ మనం చికెన్ రైట్? ఏం చేస్తామండి? ది ప్రాసెస్ విల్ బి లిటిల్ యూనిక్‌గా ఉండాలి. అవునా? ఆ యూనిక్‌గా ఉండాలంటే ఏం చేయాలండి? ఒక స్టార్టింగ్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ దాకా వి నీడ్ టు ఫాలో ఆల్ ది స్టెప్స్ ఇన్ ఏ లైన్ బై లైన్. ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్. ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్. అలాగా ఏం చేస్తామండి ఫస్ట్ ఆయిల్ వేస్తాము. హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, టొమాటోస్ రైట్? ఇంకేముంటదండి? జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటియన్నీ ఏసి కొంచెం కుక్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామండి? ఇంకేమన్నా మసాలాస్ ఉంటే మసాలా పౌడర్స్ అవన్నీ ఏస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాం చికెన్ వేస్తాం. చికెన్ వేసి కాస్త స్కిన్స్ అంటే అటు ఇటు కలిపి దాన్ని ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ అంటే ఏం చేస్తామంటే కొంచెం తీసేంత వరకు ముక్క మునిగేదాకా వాటర్ పోసేసి అలా పెట్టేస్తాం. సో, చికెన్ మసాలా ఏమంటే ఆ మసాలాస్ వేసి కర్రీని దింపేస్తాం. ఇది ఒక ప్రాసెస్. అవునా? ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే ఏమొస్తుందండి మనకి? మనం ఏ డిష్ అయితే కుక్ చేస్తున్నామో దాట్ డిష్ యూనిక్ ఫ్లేవర్ అనేది దానికి యాడ్ అవుతుంది. అండ్ దట్ టు వి హావ్ కుక్ దానికి ఒక ఏమంటారు? ఆహ్, మనం తినేటప్పుడు కూడా మనం ఎప్పుడైతే మనము ఆ ఫుడ్ తింటున్నామో యూ కెన్ ఫీల్ ఇట్. లేదనుకోండి ఇలా కాకుండా ఎలా పడితే అలా వండేసుకుందాం అన్నట్టు ఫస్ట్ ఆయిల్ పోసేసేసి తర్వాత చికెన్ వేసేసేసి రైట్ మసాలాలు వేసేసేసి టమాటాలు కుక్ చేసి ఆనియన్స్ లేదు రైట్ ఏం లేకుండా వాటర్ పోసేసేసి చేస్తాను ఎలా ఉంటుంది అది? దానికి ఒక ఫ్లేవర్ అనేది యాడ్ అవునా? ఒక యూనిక్ స్టైల్ అనేది ఉండదు. ఆ ప్రొడక్ట్ ఏదైతే మనం కుక్ చేసామో ఎవ్వరికీ నచ్చదు. అవునా? ఇప్పుడు కూడా అంతే సేమ్ థింగ్. మనకి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే వర్క్ చేస్తున్నప్పుడు ఏ ప్రాజెక్ట్ మీదైనా సరే ఏ ప్రాజెక్ట్ మీదైనా సరే మనం వర్క్ చేస్తున్నప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఫాలో సమ్ స్టెప్స్ అన్నమాట. ఓకేనా? ఆ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓకే రిక్వైర్మెంట్స్. ఓకేనా? రిక్వైర్మెంట్స్. సెకండ్ వన్ వచ్చేసరికి డిజైన్. థర్డ్ వన్ వచ్చేసరికి డెవలప్మెంట్. ఫోర్త్ వన్ వచ్చేసరికి టెస్టింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డిప్లాయ్మెంట్. సిక్స్త్ వన్ వచ్చేసరికి మెయింటెనెన్స్. దీస్ ఆర్ ది 6 ఫేజెస్ అన్నమాట. ఓకేనా? HDLC లో మనకు 6 ఫేజెస్ ఇవి. బై యూజింగ్ దిస్ 6 ఫేజెస్ we are working on a project. On which project అండి? That is called as waterfall method. So I'm writing here as waterfall method. Waterfall methodology. Okay. In this waterfall methodology, we are working okay, by using stages. That is called as SPLs. ఓకే. సరే ఎలా వర్క్ చేస్తాము అంటే ఇనిషియల్ గా మనకి ముందు వాటర్ఫాల్ ఎలా ఉంటుంది? అది ఇలానే ఉంటుందా అండి? వాడు యా ఎస్ ఎస్ వాయిస్ ఇనిషియల్ కాస్త స్లోగా వస్తుంది. వాయిస్ లో వచ్చింది. ఓకే. నాకు మీ వాయిస్ చాలా హై వస్తుంది. అందుకే రెడ్యూస్ చేశాను. మీ వాయిస్ తగ్గించుకోండి కొంచెం. ఓకేనా? మీ సైడ్ నుంచి కొంచెం వాయిస్ వాయిస్
మీ సైడ్ నుంచి కొంచెం వాయిస్ తగ్గిస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఓకేనా? చూడండి. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇనిషియల్ గా మనకి ఏంటండి, ఎక్కడో ఒక చోట వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది, అండ్ వాటర్ అనేది ఎక్కడో చోట ఎండ్ అవుతుంది. అంతేనా కాదు? ఎస్, ఎస్. ఎక్కడైనా సరే మీరు ఎక్కడైనా కానీ వాటర్ ఫాల్ లో వాటర్ ఫాల్ ఆ హిల్ స్టేషన్స్ లో వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఆగి మళ్ళీ ఇలా పడుతూ ఇలా వస్తూ, అవునా? ఇది ఎక్కడన్నా చూసారా అండి? నో. అంటే ఇక్కడికి వాటర్ ఆగిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఫ్లో కదా, ఫ్లో అయినప్పుడు వాటర్ ఏమవుతుందండి, ఇక్కడ వాటర్ అనేది ఉండదు. ఓకేనా? పోనీ ఏమన్నా హోల్స్ ఏమైనా ఉన్నాయండి అంటే కాదు. ఏమన్నా వాటర్ ఆగడానికి ఏమన్నా అంటే లేదు, లేదు, ఏం లేదు. ఇక్కడ ఎక్కడన్నా వాటర్ ఆగడం చూసారా హిల్స్ మీద నుంచి? వాటి నో, నో. నో. ఎందుకని? ఇట్స్ న్యాచురల్ థింగ్, అవునా? ఎస్. ఇట్స్ న్యాచురల్ థింగ్. వాటర్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే ఇలా ఫ్లో అవుతూనే ఉంటుంది. లేదనుకోండి ఇలా కింద నుంచి పైకి వెళ్ళడం ఎప్పుడైనా చూసారా? నో, నో. నో, జరగదు. ఇది జరిగే కింద. ఇక్కడ కూడా అంతే అనమాట. మనకి ఒక మనసు ప్రాజెక్ట్ చెప్పండి. మనసు కంఫర్టబుల్. దగ్గు ఎక్కువ వస్తున్నట్టుంది. లేదు బ్రో, ఆ ఇంట్లో మిక్సీ అంటే మీకు ప్రాబ్లం అవుతుంటే కాసేపు అయినా కనెక్ట్ అవుదాం. నా ప్రాబ్లం అయితే లేదు. పర్లేదు, పర్లేదు. నాకు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 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 ఓకే. షిఫ్ట్, నైట్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్ మేము వర్క్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ చెప్పేస్తాను నాకే. ఓకేనా? సో చూడండి, అది నాకేం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఈజీగా కాల్ చేస్తారు. 3 టైమ్స్ 4 టైమ్స్ చెప్పించాను. అది ఇప్పుడు కొంచెం ఎండ పెట్టేశారు, ఇంకా కారం ఆడియాలి కదా, దానికి అనమాట. మనకేం ప్రాబ్లం లేదు. ఓకేనా? సో చూడండి, ఓకే, ఓకే. Yeah. ఇక్కడ వాటర్ ఫాల్ అంటే ఏమంటున్నాము, ఒక చోట స్టార్ట్ అయితే ఎక్కడ ఆగలేదు, అవునా? కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంటుంది. అది వాటర్ ఫాల్. ఇక్కడ ఆగింది అనుకోండి, అది వాటర్ ఫాల్ కాదు. ఇప్పుడు ఎందుకు ఆగకూడదు? రియల్ రియల్ లైఫ్ లో మనకి ఎక్కడ వాటర్ ఫాల్ అనేది ఆగదు. అంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, రైట్? అసలు ఎందుకు ఆగదు, ఏంటి ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను వేరే కల్చర్లో తీసుకున్నాను. ఇనిషియల్ గా ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మనకి దట్ ఈస్ కాల్డ్ వాజ్ రిక్వైర్డ్ కనెక్ట్, అవునా? ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే వాట్ వీ నీడ్ అండి, వీ నీడ్ సమ్ రిక్వైర్మెంట్స్. అక్కడ మనం కుక్ చేస్తున్నాము అన్నాం కదా, ఒక చికెన్ కర్రీ కుక్ చేస్తున్నాము అంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్. ఓకేనా? రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే చికెన్, ఆనియన్, సమ్ గరం మసాలాస్, స్పైసెస్, ఇంకేముంటాయండి, సమ్ యూటెన్సిల్స్, గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ ఆర్ రిక్వైర్మెంట్స్. చికెన్ కర్రీ చేయాలి అంటే అవన్నీ ఉంటాయి. ఒకవేళ ఏమైనా లేవు అనుకోండి, ఏమవుతుందండి, దాని ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఒక ప్రాజెక్ట్ లో అన్ని రిక్వైర్మెంట్స్ ఉండాలి. మనకి అన్ని రిక్వైర్మెంట్స్ ఏ రిక్వైర్మెంట్ అన్నా మిస్ అయింది అనుకోండి, అక్కడ మనకి చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది ఫ్యూచర్ లో. ఓకేనా? ఇక్కడ కూడా అంతే. సో అందుకని ఏం చేస్తారండి, మనము వాటర్ ఫాల్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంది. అండ్ ఇన్ వాటర్ ఫాల్ వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ చేంజెస్. ఒకసారి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే, ఓకేనా, ఒకసారి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తే మనకి ఆ రిక్వైర్మెంట్స్ అన్ని 100% ఉండాలి. ఓకేనా? 100% రిక్వైర్మెంట్స్ ఉంటేనే వీఆర్ స్టార్టింగ్ ది ప్రాజెక్ట్. అంటే ఏంటి, చికెన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయనుకోండి మన దగ్గర, అప్పుడే కదా నెక్స్ట్ స్టెప్ వెళ్తాము కుక్ చేయడానికి, అవునా వాజిద్? ఎస్, ఎస్. ఇక్కడ కూడా అంతే. మనం ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే వీ నీడ్ 100% రిక్వైర్మెంట్స్. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, 100% అంటున్నారు కదా,
నా దగ్గర 99% ఉంది, 1% కదా లేనిది. ఓకేనా, నా దగ్గర 99% ఉంది. ఇంకా నా దగ్గర లేనిది ఏంటండి, 1% లేదు. ఆ 1% తర్వాత యాడ్ చేస్తాను, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు అంటే. నో, ఇన్ వాటర్ ఫాల్ మెథడాలజీ వీఆర్ నాట్ ఎంకరేజింగ్ మిడ్ చేంజెస్. ఓకేనా, మిడ్ Should not చేంజెస్ encourage mid. మిడ్ చేంజెస్ అంటే మధ్యలో మనం ఏమి ఆ చేంజెస్ ని యాక్సెప్ట్ చేయాలి. Okay. ఎందుకని అంటే ఫైనల్ గా ప్రాజెక్ట్ అంతా అయిన తర్వాత మనం చూడగలం. కాంట్రాక్ట్ మేము వర్క్ చేస్తాం చూడండి, ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ చూడగలం. ఓకేనా, అందుకని ఏం చేస్తారండి, ఆ మిడ్ చేంజెస్ మీద యాక్సెప్ట్ చెయ్యరు. ఖచ్చితంగా కాదు, యాజ్ పర్ ది రూల్స్. ఓకేనా, ది రూల్స్ మనం ఏం చేస్తామండి, వీఆర్ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ మిడ్ చేంజెస్. ఎందుకంటే ఒకటి డెవలప్ చేసేసిన తర్వాత మళ్ళీ అందులో యాడ్ ఆన్ చెయ్యాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ హెడేక్ అన్నమాట డెవలప్మెంట్. So that's the reason what they are doing, they are not encouraging the mid changes. అందుకని ఏం చేస్తున్నారండి, yes we have 100% of requirements. మన దగ్గర 100 ఒక స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ రిక్వైర్మెంట్స్, మన దగ్గర రిక్వైర్మెంట్స్ 100% ఉన్నాయి. ఇంకా అసలు ఫ్యూచర్ లో మేము ఎటువంటి చేంజెస్ చెయ్యము అన్నప్పుడే వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ ఫేస్. ఓకేనా, సో రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఏం చేస్తున్నామండి, 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు స్టార్ట్ ది ప్రాజెక్ట్. అవునా, ఇప్పుడు ఇనిషియల్ గా ఈ కలరింగ్ నేను ఒక చిన్న కలరింగ్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు దాకా ఏంటండి, ఇట్ ఈస్ ఇనిషియల్ స్టేజ్, దట్ ఈస్ కాల్డ్ ఫేజ్ 1. అప్పుడు ఈ ఫేజ్ 1 ని ఈ ఫేజ్ 1 డిజైన్, ఇప్పుడు రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయాలంటే టైం పడుతుందిగా, అదేం గంటలోనో 2 గంటలు అయిపోయే పని కాదు కదండి. అవునా, Yes. Yes. రైట్. అప్పుడు ఏం చేస్తామండి, ఇట్ ఇస్ గోయింగ్ టు టేక్ సమ్ టైం. ఎంత టైం అండి అంటే, జస్ట్ కన్సిడర్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ప్రాజెక్ట్ కాల్ అమెజాన్. ఓకే, అమెజాన్ మనకు తెలుసు కాబట్టి అమెజాన్ అనే ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తాను. అండ్ దాని యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి 1 year. ఓకేనా, 1 year లో నాకు ఏం చేయాలండి, ఆ అమెజాన్ ని డెవలప్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారండి, ఇనిషియల్ స్టేజ్ లో ఈ రిక్వైర్మెంట్స్ అనేది ఒక 1 month 1.5 month. సో ఇనిషియల్ గా నేను ఏం చేస్తానండి, 1 month అని పెట్టుకున్నాను. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఈ 6 stages లో ఎవరెవరు పనిచేశారండి ఇప్పుడు వాళ్ళు, Yeah. ఎవరెవరు పనిచేశారు, రిక్వైర్మెంట్ 1 వాళ్ళే పనిచేశారా, లేదంటే రిమైనింగ్ వాళ్ళు కూడా పనిచేశారా? 6 phase లో ప్రెసెంట్ అయితే ఓన్లీ 1. ఎస్, రిక్వైర్మెంట్ 1 పనిచేశారు. రిక్వైర్మెంట్ 1 ఎవరండి అంటే, ఇక్కడ మనకి Requirement. స్టేజెస్ లో బేసికల్లీ మన ఆర్గనైజేషన్ లో ఈ రిక్వైర్మెంట్స్ ఎవరు వస్తారండి, దట్ ఈస్ కాల్డ్ బిఏ. ఓకేనా, బిఏ ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ అనలిస్ట్. ఓకేనా, Okay. Okay. బిజినెస్ అనలిస్ట్ విల్ రైట్ ది రిక్వైర్మెంట్స్. కమింగ్ టు ది డిజైన్ ఫేజ్, డిజైన్ ఫేజ్ లో ఎవరు రాస్తారండి అంటే, దట్ ఈస్ నథింగ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్. ఓకేనా, డిజైన్స్ చేసేది ఆర్కిటెక్ట్ కదండి. Yeah. Okay. ఎస్, ఆర్కిటెక్ట్ డిజైన్స్ గీస్తాడు. కమింగ్ టు ది డెవలప్మెంట్, ఇక్కడ ఎవరు ఉన్నారండి, డెవ్ ఉన్నారు, డెవలపర్స్ ఉన్నారు. డెవలప్మెంట్ చేసేది డెవలపర్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ 4th స్టేజ్ లో ఎవరున్నారండి, టెస్టింగ్ టీమ్. ఓకేనా, ఆర్ ఎల్స్ క్యూఏ టీమ్. ఓకేనా, టెస్టింగ్ టీమ్ ఆర్ క్యూఏ టీమ్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఎవరు ఉంటారండి, ఇక్కడ డెవోప్స్ ఉంటారు. ఓకేనా, మన ప్రాజెక్ట్ ని లైవ్ లో పెట్టేది వాళ్ళు. ఓకే, డెవోప్స్ Okay.
ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే ప్రాజెక్ట్ ని డిప్లాయ్మెంట్ చేసేసిన తర్వాత ఇది సర్వీస్కి వెళ్ళిపోతుంది. ఇట్లా మన దగ్గర ఉంటే ఉంటుంది, లేకపోతే సర్వీస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. సర్వీస్ ప్రాజెక్ట్. ఓకే. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఈ 1 మంత్ బిఏ అనేవాడు 1 మంత్ పని చేశాడా ఇందాకడ రాజు? ఇప్పుడు నేను మీకు రోల్స్ చెప్పాను కదా, ఆర్కిటెక్ట్ డెవలపర్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఎవరెవరికి శాలరీ పడింది, ఎవరెవరికి శాలరీ పడలేదు? రిక్వైర్మెంట్ ఫస్ట్ స్టేజ్ మాత్రమే అయింది కాబట్టి ఓన్లీ బిఏకి మాత్రమే పడింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ డిజైనర్ 6 months వర్క్ చేశాడు. ఓకేనా. ఓకే. ఇప్పుడు ఎవరెవరికి శాలరీలు వచ్చాయి, ఎవరెవరికి శాలరీ రాలేదు? ఓకే, బిఏ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ కి వచ్చింది శాలరీ. రిమైనింగ్ డెవలపర్, టెస్టింగ్ టీమ్, డెవాప్స్, మెయింటెనెన్స్ వాళ్ళకి రాలేదు. రాలేదు. అవునా. సరే. ఇప్పుడు వర్క్ చేస్తున్నారు, క్యాబినెట్ లో వర్క్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ దగ్గర ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్ లేకపోవచ్చు. మిమ్మల్ని బెంచ్ మీద కూర్చోబెట్టిన బెంచ్ మీద లేరు మీరు. ఓకేనా. ఇప్పుడు మీరు బెంచ్ మీద లేకపోయినా కానీ ప్రాజెక్ట్ లేదనుకోండి, శాలరీ ఇస్తారా ఇవ్వరా? ఇస్తారు. మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? హైర్ చేసుకుంది కదా కంపెనీ, హైర్ చేసుకుంది. ఇప్పుడు వర్క్ చేసినా వర్క్ చేయకుండా శాలరీ ఇస్తుంది. అవునా. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏమనుకున్నాం ఇక్కడ 6 phases లో, ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ ది ఫస్ట్ ఫేజ్, దెన్ ఓన్లీ వీఆర్ మూవింగ్ టు ది సెకండ్ ఫేజ్. అవునా. ఎస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యింది. అవునా. అంటే ఇనిషియల్ గా ఈ రిక్వైర్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో శాలరీ 1 lakh rupees అతని శాలరీ వచ్చింది. బట్ డిజైనర్ కూడా కంపెనీలో వర్క్ చేస్తున్నాడుగా. అవునా. ఆయనకి ఇంకా వర్క్ రాలా. ఎందుకని? ఫస్ట్ ఇనిషియల్ గా ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవ్వాల, కాబట్టి ఆయన దగ్గర వర్క్ లేదు. కాబట్టి ఏం చేస్తాడు, వర్క్ ఉన్నా వర్క్ లేకపోయినా అతనికి మంత్ ఎండ్ కి తన శాలరీ తనకి పడిపోవాల్సిందే. అర్థమైందా? 50,000 తన జీతం, తనకి రావాలి. ఇక్కడ డెవలపర్ కి 75,000 జీతం నెలకు, తనకి 75,000 తనకు పడిపోవాల్సింది. ఇక్కడ ఫోర్త్ ది టెస్టింగ్ టీమ్, ఇతనికి ఒక 55,000. అవునా. ఒక 55,000 ఉన్నాయంటే అతనికి పడిపోవాలి. అవుతుందా. వర్క్ చేసినా చెయ్యకపోయినా డబ్బులు అనేది ఇచ్చేయాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు పని చేశారు, ఎవరెవరు పని చేయలేదు? సో బిఏ అండ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ పని చేశారు, బట్ రిమైనింగ్ వాళ్ళు వర్క్ లేదు. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవ్వలేదు కదా మనకి. ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయ్యింది అంతవరకు, ఇంకా డిజైన్ స్టార్ట్ అవ్వలేదు కదా. సో ఓకే, సో బిఏ మాత్రం పని చేశారు, ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఇంకా వర్క్ చేయలేదు, బట్ వాళ్ళకి శాలరీస్ చేయలేదు. బట్ వీళ్ళందరికీ శాలరీస్ వచ్చాయి. ఎవరితో పాటుగా? బిఏతో పాటుగా. అంటే అందరికి శాలరీస్ వస్తున్నాయిగా. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇతను వర్క్ అయిపోయింది, బిఏ వర్క్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారుగా. కరెక్ట్. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, ఏం చేస్తున్నాము, సెకండ్ స్టేజ్కి వెళ్ళాం. రైట్. రెడ్ కలర్ లో తీసుకుంటాం. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఒక చిన్న క్యాప్ లాగా పడుతుంది. ఓకే. సెకండ్ స్టేజ్కి వెళ్ళాం. అంటే ఫస్ట్ స్టేజ్ లో ఏదైతే కంప్లీట్ చేశానో అది సెకండ్ స్టేజ్కి ఇచ్చేసి, ఇప్పుడు డిజైనర్ ఏం చేస్తున్నాడు, దాన్ని వర్క్ చేయాలి. ఇప్పుడు డిజైనర్ 2 months వర్క్ చేశాడు, 2 నెలలు వర్క్ చేశాడు దాని మీద. ఓకేనా. ఇప్పుడు ఎవరెవరు వర్క్ చేశారు, ఎవరెవరు వర్క్ చేయలేదు, ఎవరెవరికి శాలరీలు వచ్చాయి? ఇప్పుడు బిఏ సిస్టమ్ ఆర్కిటెక్ట్ వర్క్ చేశారు. ఎలా వర్క్ చేసి? బిఏ పని అయిపోయింది కదా. ఓకే.
ఈ రోజు మీరు ఆఫీస్కి వెళ్ళారు, 9 hours షిఫ్ట్ వర్క్ చేశారు, అవునా? తర్వాత మీ ఆ, తర్వాత ఎవరు వస్తారు? నెక్స్ట్ షిఫ్ట్ అయిన వచ్చి చేస్తారు కదా. ఉమ్, మళ్ళీ మీ పేరు ఎందుకు చెప్పుకుంటాం మనం? అంతే కదా. ఓకే ఓకే, అంటే ఇప్పుడు అర్థమైంది. రిక్వైర్మెంట్స్ అయిపోయింది, మన వర్క్ అయిపోయింది. ఉమ్, ఇప్పుడు ఏం చేశారు? డిజైన్ కి ఇచ్చేశారు. ఉమ్, డిజైనర్ 2 months శాలరీ తీసుకుంటున్నాడు వర్క్ చేసి. ఓకే. ఆ, ఇప్పుడు ఎవరెవరు వర్క్ చేశారు, ఎవరెవరు వర్క్ చేయలేదు? సో ఇప్పుడు డిజైనర్ మాత్రం వర్క్ చేసి సాలరీ తీసుకున్నాడు. ఇంకా ఓకే, రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ అతను ఇంకా డెవలప్మెంట్ టీం వాళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు, బట్ సాలరీస్ తీసుకున్నారు. శాలరీ తీసుకుంటారు. ఇది అర్థమైందా? ఆ, Right. ఇప్పుడు ఏమైందండి? డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏమైంది? సారీ, డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ మూవ్ అయిందిగా. ఆ, ఇప్పుడు డెవలప్మెంట్ లో డెవలపర్ ఏం చేస్తున్నాడండి? డెవలపర్ ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ ని పట్టుకొని ఇతను ఒక 3 months వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎవరెవరు వర్క్ చేశారు, ఎవరెవరు వర్క్ చేయలేదు, ఎవరెవరికి శాలరీలు వచ్చాయి? ఇది అర్థమైతే చాలండి మీకు, ఏం లేదు. బ్రో. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీం వాడు వర్క్ చేస్తున్నాడు, సో తను శాలరీ తీసుకున్నాడు, బట్ రిమైనింగ్ వాళ్ళు ఖాళీగానే ఉన్నారు, బట్ అయిన వాళ్ళు కూడా శాలరీ తీసుకుంటున్నారు. చెప్పండి నాకు. వాళ్ళు రిక్వైర్మెంట్ బిఏ, బిఏ వద్దు, బిజినెస్ అలా. అనలిస్ట్, సిస్టమ్ సిస్టమ్ ఆ, ఆర్కిటెక్ట్, ఓకే క్వాలిటీ అనలిస్ట్, ఓకే డెవాప్స్, ఓకే. అండ్ ఇది సర్వర్ టీమ్, సర్వీస్ టీమ్. సర్వీస్. ఓకే. రైట్. ఇప్పుడు ఏమైందండి? డెవలప్మెంట్ కంప్లీట్ అయింది, అవునా? డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నామండి? టెస్టింగ్ టీంకి ఇస్తున్నాం. ఎస్. టెస్టింగ్ టీం ఏం చేస్తుందండి? టెస్టింగ్ టీమ్ ఇప్పుడు దీన్ని ఒక 4 months వర్క్ చేస్తుంది, అవునా? 4 months వర్క్ చేసి మళ్ళీ ఏం చేస్తుందండి? మళ్ళీ దీన్ని మూవ్ చేస్తుంది. ఎక్కడికి? డిప్లాయ్మెంట్ కి మూవ్ చేస్తుంది, అవునా? ఓకే. డిప్లాయ్మెంట్ ఏం చేస్తారండి? మళ్ళీ దాన్ని ఒక 2 months డిప్లాయ్ చేస్తారు. 2 months డిప్లాయ్ చేసేస్తారు ఆ ప్రాజెక్ట్. ఓకేనా? 2 months లో ఆ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసిన ప్రాజెక్ట్ ని తర్వాత మెయింటెనెన్స్ కి ఇచ్చేస్తారు. అర్థమైందా ఇక్కడ దాకా? ఎస్ ఎస్ బ్రో. ఎనీ డౌట్స్ ఆన్ దిస్? సో వీటిలో వర్క్ చేసే వాళ్ళతో పాటు వర్క్ చేయని వాళ్ళు కూడా శాలరీ తీసుకుంటూ ఉంటారు ఈ మోడల్లో. ఈ మోడల్లో అని కాదు, ప్రీవియస్ గా ఇలా జరిగిన మోడల్లో అలా నడిచేది అనమాట. ఓకే ఓకే ఓకేనా? ఇదివరకు ఓకే. ఇలా జరిగేది. ఎందుకని? అప్పుడు అంత డెవలప్మెంట్ లేదు కదా మనకి. అప్పట్లో మనకు అంత డెవలప్మెంట్ లేదు. అంత డెవలప్మెంట్ లేనప్పుడు ఏం చేశారండి? మనకి ప్రాజెక్టులు కూడా ఎక్కువ ఉండేవి కావు కదా. ఎక్కువ ఉండేవి కాదు కాబట్టి ఏమవుతుంది? మనకి ప్రాజెక్టులు అంత నడిచేవి కాదు. కంపెనీలో తీసుకున్న పీపుల్ ప్రాజెక్ట్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళకి శాలరీ అనేది ఇవ్వాలి, అవునా? ఓకే. ఆ ప్రాసెస్ లో నడిచేది. అందుకని ఏం చేసేవారండి? వాడికి జరిగినా జరగకపోయినా వర్క్ తక్కువ ఉండేది, ప్రెజర్ తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు కంపేర్ టు నౌ ఈ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రెజర్స్ అండి. ఓకేనా? రైట్ నౌ ఇన్ ది కరెంట్ మార్కెట్ ది పర్సన్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఓకే, అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆ ప్రెజర్ తట్టుకోలేకపోతుంది కరెంట్ మార్కెట్ లో. ఓకేనా? ఎందుకని? ఇప్పుడు ఎజైల్ మెథడాలజీలో వీఆర్ ఎజైల్ మెథడాలజీలో ఏం జరుగుతుందండి? ఇట్ ఇస్ ఎ ర్యాపిడ్ డెవలప్మెంట్ అన్నమాట. చాలా ఫాస్ట్ గా డెవలప్ చేయాలి ఈ ప్రాజెక్ట్. ఓకేనా? అందుకు నేను ఓకే. క్లియర్గా చెప్తా చూడండి.
ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ లో మనం 100% చూస్తేనే దెన్ వీఆర్ మూవింగ్ టు ది నెక్స్ట్ స్టేజ్. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాం. నెక్స్ట్ స్టేజ్ లో 99% ఉంది అంటే నో, ఇట్ షుడ్ బి 100%. 100% ఉంటేనే వీఆర్ మూవింగ్ ది ప్రాజెక్ట్ టు ది నెక్స్ట్ స్టేజ్. అర్థమైందా? ఓకే 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 మీకు ఇంకొక డౌట్ రావచ్చు, బ్రో మరి డెవలప్మెంట్ చేశారు, తర్వాత టెస్టర్స్ టెస్ట్ చేస్తారు కదా ప్రాజెక్ట్ ని, ఇప్పుడు బగ్స్ వస్తాయి కదా, మరి అప్పుడు వెనక్కి పంపిస్తారు కదా, అవునా కదా? కరెక్ట్, అవును కదా. Yes, పంపిస్తారు. కానీ అదేంటంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కదా. డెవలప్ అయిపోయిన ప్రాజెక్ట్ ని మనము చెక్ చేస్తున్నాం. ఓకే, ఓకే డెవలప్ అయిపోయిన ప్రాజెక్ట్ ని చెక్ చేస్తున్నాం నిమిషం. బట్ దట్ ఈస్ నాట్ రీడెవలప్మెంట్. ఓకేనా? దాన్ని మనం ఏం చేస్తాం, రీడెవలప్మెంట్ చేయించుకుంటాం. దాన్ని ఏం చేస్తాం, డెవలపర్స్ ఆఫ్ టెక్నింగ్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే బగ్ వచ్చిందో ఆ బగ్ వచ్చిన పర్టికులర్ ఏరియాని దే ఆర్ రీడెవలపింగ్. దే ఆర్ నాట్ పర్టికులర్లీ వర్కింగ్ ఆన్ సమ్ మాడ్యూల్. ఓకేనా? ఎన్ఐటి టెక్నాలజీ వాళ్ళు పర్టికులర్. ఓకేనా? ఎనీ డౌట్స్ ఆన్ దిస్? నో బ్రో. రైట్. ఏంటి అంటే ఇక్కడ ఇందులో డ్రాబ్యాక్స్ కూడా చూడాలి కదండి మనం, అవునా కాదా? ది ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇప్పుడు జస్ట్ ఇన్ కేస్ దిస్ వాటర్ ఫాల్ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి అమెజాన్ అనుకున్నాను, అనుకున్నాం కదా. రైట్, అమెజాన్ అనుకున్నాం. ఇప్పుడు దీని కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసరికి 1 year కదా, 2 years అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీని కాంట్రాక్ట్ పీరియడ్ ఎంత అండి? 2 years. ఇప్పుడు ఈ 2 years లో ఓకే, మీరు ఎప్పుడైనా మీ ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, ఓకేనా, మీ ప్రాజెక్ట్ ఎలా ఉంది అని చూసుకోగలిగారా? నో నో. మీకు ఈ ప్రాజెక్ట్ 2 years కంటే ముందు వచ్చిందా, 2 years తర్వాత వచ్చిందా మీకు? ఆఫ్టర్ 2 years. ఆఫ్టర్ 2 years. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ కి మీరు ఎంత ఖర్చు పెట్టారు అంటే దగ్గరగా 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఓకేనా? ఈ 2 years లో ఈ ప్రాజెక్ట్ మీద మీరు ₹1 అన్న తీసుకున్నారా ప్రాజెక్ట్? నో. కానీ మీరు పెట్టిన 100 కోట్లలో ఏదైనా ₹1 అన్న వచ్చిందా? నో. ఇదే 100 కోట్లని మీరు ఎక్కడికైనా వడ్డీకి ఇచ్చారనుకోండి, ప్రతి నెల మీకు వడ్డీ వస్తుందా? ఆబ్వియస్లీ ఆబ్వియస్గా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటండి, జస్ట్ వడ్డీ అనేది ఏదో జస్ట్ మామూలుగా ఎగ్జాంపుల్ చెప్పాను. మీ 100 కోట్లు సేఫ్ గా ఉన్నాయి, మీకు రిటర్న్స్ అంటే అది వడ్డీ రూపంలో కూడా వస్తుంది, అవునా కదా? లేదనుకోండి, ఒక షేర్ మార్కెట్ లో పెట్టారు మీరు 100 crores, ఇప్పుడు చాలా మంచి కంపెనీ టీసీఎస్ అనే కంపెనీకి పెట్టారు మీరు షేర్ మార్కెట్ లో. మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను, ఇలా రాదనేది 2 సంవత్సరాల తర్వాత టీసీఎస్ ఏం చేసిందంటే హామీ ఇచ్చింది, మీ 100 కోట్లకి 100 కోట్లు ప్రాఫిట్ వస్తుంది అని షేర్ మార్కెట్ లో పెట్టారు. ఓకేనా? తర్వాత ఏమైందండి, 2 years తర్వాత మీ 100 crores కి 100 crores వచ్చాయి. అది ప్రాఫిట్ అయినా? అంతే కదా. 100 crores కూడా ఏంటి, మీకు ఇనిషియల్ గా వడ్డీతో పాటు వస్తుంది, అవునా కాదు? బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, రూపాయి రాలేదు, మీ పెట్టుబడి రాదు. ఇప్పుడు ఏం చేయాలండి మీరు? యూ హ్యావ్ టు ప్రమోట్ యువర్ బిజినెస్. ఇప్పుడు థమ్స్అప్ యాడ్ ఉంది, ఈ థమ్స్అప్ యాడ్ అనేది ఎలా ప్రమోట్ అయిందండి? ఇప్పుడు థమ్స్అప్ వచ్చింది, తర్వాత ఒక హీరోనో హీరోయిన్ యాడ్ కి ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు, అవునా? షారుఖ్ ఖాన్ గారు ఏం చేస్తున్నారు, థమ్స్అప్ ని ప్రమోట్ చేస్తున్నారు. మరి షారుఖ్ ఖాన్ ప్రమోట్ చేస్తే తాగుతారు కదా థమ్స్అప్, అవునా? కరెక్ట్. కరెక్ట్. అదే నేను ప్రమోట్ చేసిన అనుకోండి, ఎవడన్నా తాగుతాడా థమ్స్అప్? నో నో. ఎవరు తాగరు. ఎందుకని? ఇంకెవడో ఎవరికి తెలియదు, వీడు అసలు ఆ ప్రొడక్ట్ మంచిదో కాదో ఎవరికి తెలుసు అన్న డౌట్ లో పడతారా లేదా? పడతారు.
అదే ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఇచ్చారు అనుకోండి, ఏమవుతుందండి? ప్రొడక్ట్ ఓకే, వెరీ గుడ్ ప్రొడక్ట్, అవునా? మంచి ప్రొడక్ట్స్ అయితేనే వాళ్ళు ప్రమోట్ చేస్తారు అన్న ఒక నమ్మకం ఉంటుంది కదా. ఆ నమ్మకంతో ఏమవుతుందండి? వీఆర్ గోయింగ్ టు డ్రింక్ ది డబ్స్. మన రేటర్ రా, అందులో ఎంత కెమికల్ ఉందనేది తర్వాత మ్యాటర్. ఒక షారుఖ్ ఖాన్ గారు ప్రమోట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కావాలి. అవునా కాదు? ఎస్ ఎస్ ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ప్రమోట్ చేశారండి, ఈ రోజు ప్రమోట్ చేశారు, నెక్స్ట్ డే నుంచి నాకు ప్రాఫిట్ వచ్చేస్తుందా? ఇట్ టేక్స్ టైం తీసుకుంటుంది. టైం తీసుకుంటుంది. రైట్. ఇప్పుడు ఏం చేశానండి, నా దగ్గర ప్రొడక్ట్ ఉంది, ఇప్పుడు అమెజాన్ థమ్స్అప్ అని ప్రొడక్ట్ ఉంది నా దగ్గర. రైట్. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి నా గోడౌన్ పెట్టుకుని ఒక 100 కోట్ల రూపాయల స్టాక్ పెట్టుకున్నాను. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారితో నేను ప్రమోట్ చేయించాను. ఇప్పుడు నాకేం కావాలండి? నాకు యూస్ఫుల్ గా ఏమంటారు, డీలర్స్ కావాలి, అవునా? ఇప్పుడు నా దగ్గరికి డీలర్స్ నెమ్మదిగా వస్తారు, అవునా కదా? అంతే. ఇప్పుడు నెమ్మదిగా డీలర్స్ వస్తూ ఉంటారు. ఈ రోజు షారుఖ్ ఖాన్ గారితో నేను ప్రమోషన్ ఇస్తే రేపటికే డీలర్స్ ఇచ్చారుగా. ఒక నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత ఎవరో వస్తారు, అవునా? వచ్చిన ప్రతి ఒక్కరు 100 కోట్ల రూపాయల సరుకు ఇంపోడుగా. No, no. ఇప్పుడు ఎవరో ఒక చిన్న డీలర్ వచ్చాడండి నా దగ్గరికి, ఏమన్నాడు, నాకు ఒక 10 లక్షల రూపాయల స్టాక్ కావాలి. అవును, 10 లక్షల రూపాయల స్టాక్ తీసుకుని వెళ్ళాడు. అలాగా ఎంతమంది వచ్చి 10 లక్షల రూపాయల స్టాకులు తీసుకెళ్తే నాకు 100 కోట్ల రూపాయలు వెళ్తుందండి? చాలా మంది రావాలి. చాలా మంది రావాలి. అంటే నాకు కనీసంగా ఇప్పుడు నా ప్రొడక్ట్ బయటికి వెళ్ళేసరికి నాకు ఒక 1 year పట్టిందా? పట్టుద్ది. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానండి, ఆ కొంతమంది ఏంటంటే క్రెడిట్ మీరు తీసుకుంటారుగా. బిజినెస్. ఖచ్చితంగా ఇప్పుడు డీలర్ అంటే ఖచ్చితంగా క్రెడిట్ మీద తీసుకుంటాడు, అవునా? ఇప్పుడు డీలర్ దగ్గర నుంచి నా డబ్బులు నాకు వెనక్కి రావాలి అంటే ఇప్పుడు డీలర్ ఏం చేయాలి? వాడి సరుకు అంతా అమ్మేయాలి, మళ్ళీ నాకు వెనక్కి కట్టాలి. దానికి ఎట్లా లేదన్నా కానీ ఒక 1.5 year పట్టింది. ఇప్పుడు నాకు స్టాక్ అంతా వెళ్ళిపోవడానికి 1 year, ప్లస్ నా అమౌంట్ నాకు వెనక్కి రావడానికి ఒక 6 months. టోటల్ ఎన్ని ఇయర్స్ అండి? 2 + 1 3, 3 + 6 3.6 months పట్టింది, అవును కాదు? అంటే ఇప్పుడు 3 సంవత్సరాల 6 నెలలకి 3.6 years కి నా 100 కోట్లు నా దగ్గరికి వచ్చాయి. ఇప్పటికి నాకేమైనా ప్రాఫిట్ ఉందా? లేదు ఇంకా. లేదు. అంటే ఏంటంటే నెక్స్ట్ మంత్ అంటే 6 + 1 అంటే 3.7 months నుంచి, అవునా? 3.7 months నుంచి నాకు నా ప్రాఫిట్ అనేది వస్తుంది. అర్థమైందా అండి? దట్ ఈస్ ది మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ది డన్ ఇన్ వాటర్ ఫాల్ మెథడాలజీ. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఇప్పుడు ఇది కరెక్ట్ గా 2 years అంటే 2 years ఇచ్చినట్టు చూపించా. బట్ ఏమవుతుందండి, ఆర్గనైజేషన్ 2 years అంటే 2 years ఖచ్చితంగా అవ్వదండి. 2 years 4 months అని, 2 years 6 months అని కొంచెం ఎక్స్టెండ్ అవుతా ఉంటాయి, ఓకేనా? అది కూడా ఎలా జరుగుతుందంటే, క్లయింట్ మనీ త్వరగా ఇస్తే త్వరగా డెవలప్, త్వరగా మనీ ఇవ్వలేదు అనుకోండి క్లయింట్, ఏం చేస్తారు, వీళ్ళు డిలే చేస్తారు, అవునా కదా? ఆ ప్రకారంగా మనకి ఏం జరుగుతుందండి, వాటర్ ఫాల్ మెథడాలజీలో ప్రాజెక్ట్ అనేది ఈ డెవలప్ అవుతుంది. అర్థమైందా? ఓకే. ఎనీ డౌట్స్ ఇన్ దిస్? క్లియర్. క్లియరా? సో దట్ ఈస్ కాల్డ్ వాటర్ ఫాల్ మెథడాలజీ, ఓకేనా? రేపు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమంటారు, 10/10 మార్క్స్ అంటారు చూసారా, అలా పడిపోద్ది అన్నమాట. ఓకే, నేను మీకు మెటీరియల్స్ ఇస్తానండి, ఫైనల్ ఏంటికి నేను మెటీరియల్స్ ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, హలో. ఓకే బ్రో. రైట్.